ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో నిలబడియున్న దుర్యోధనుడి మనసులోని మాటలను మనం గమనించవచ్చు. అతను తన గురువైన ద్రోణాచార్యుని వైపు తిరిగి పాండవుల సైన్యంలో ఉన్న యోధుల గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఇక్కడ భీముడు అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల గొప్ప వీరులు ఉన్నారని అంటున్నాడు. యుయుధానుడు, విరాటుడు మరియు మహారథుడైన ద్రుపదును వంటి వారు ఉన్నారని తన గురువుకు గుర్తు చేస్తున్నాడు. దుర్యోధనుడి మాటల్లో కేవలం శత్రు సైన్యం యొక్క వర్ణన మాత్రమే లేదు, దాని వెనక అతనిలో దాగియున్న ఆందోళన, అభద్రతాభావం కూడా కనిపిస్తాయి. మన రోజువారీ జీవితంలో కూడా మనం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాము. ఒక పెద్ద పని మొదలుపెట్టే ముందు లేదా ఒక పోటీలో పాల్గొనే ముందు ఎదుటివారి సామర్థ్యాన్ని చూసి మనం కొంచెం భయపడతాము. వారి బలాన్ని అంచనా వేస్తూ మన సామర్థ్యంపై మనకే సందేహం కలుగుతుంది. దుర్యోధనుడు కూడా అదే మానసిక స్థితిలో ఉన్నాడు. అతను పాండవసేనలోని ఒక్కో యోధుడిని పేరుపేరునా చెప్పడం ద్వారా ఆ సైన్యం ఎంత శక్తివంతమైనదో పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. ఇది అతని అహంకారం వెనుక దాగి ఉన్న భయాన్ని మనకు తెలియజేస్తుంది. భీమార్జునులతో సమానమైన యోధులు అని చెప్పడంలో ఒక లోతైన అర్థముంది. ఆ కాలంలో వారిద్దరికీ సాటిరాగల వీరులు లేరని అందరికీ తెలుసు. అలాంటిది వారితో పోల్చదగినవారు ఇంకొందరు ఉన్నారని దుర్యోధనుడు అనడం యుద్ధం అంత సులభం కాదనే సత్యాన్ని అతను గ్రహించాడని చూపిస్తుంది. ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మన జీవితంలోని యుద్ధాలలో బయట శత్రువుల కన్నా ముందు మన లోపల ఉన్న భయం, సందేహం అనే శత్రువులను మనం జయించాలి. మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే మనం ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కోగలం. శ్రీకృష్ణుడు అర్జునుడికిచ్చే ఉపదేశం యొక్క ఆవశ్యకత ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.